మాట మార్చిన శివాజీ ఓటీటీకి బదులుగా థియేటర్లోకి సాంప్రదాయని సోపిని సుద్దపూసని నటుడు శివాజీ వరుస ప్రాజెక్టులతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం సాంప్రదాయని సోపిని సుద్దపూసని విడుదల విషయంలో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. మొదట ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్రకటించిన చిత్ర బృందం చివరి విషయంలో నిర్ణయం మార్చుకొని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ చిత్రంలో శివాజీకి జోడీగా సీనియర్ నటి లయా నటించారు. ప్రారంభంలో ఈ సినిమాను ఈటీవీ విన్ వేదికగా ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు. అయితే ట్రైలర్ కు వచ్చిన మంచి స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ముందుగా వెండితెరపై విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 6న థియేటర్లలో కలుద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్పష్టత ఇచ్చారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకి ఈ మార్పు చేసినట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా రోహన్, ప్రిన్స్, ఆలీ, ధన్రాజ్, ఇమాన్యుయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని రంజిన్ రాజ్ అందించారు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ రూపొందించిన పాయ పాయ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొదట ఓటీటీ రిలీజ్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో ఆసక్తిగా మారింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.